నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే వివేకానంద రెడ్డి హత్య జరిగింది. సునీత అప్పుడెందుకు నిలదీయలేదన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో నా కుటుంబాన్ని అడ్డుకోలేరు. సీఎం జగన్ వ్యవహరి సరికాదన్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు, పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు. ప్రత్యేక హోదా సాధనలో సీఎం జగన్ వైఫల్యం, మండిపడ్డ ప్రత్యేక హోదా విభజన హామీల సమితి. వైఎస్ వివేక హత్య జరిగింది చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే. ఈ కేసు గురించి సునీత ఆయన్ని ఎందుకు నిలదీయలేకపోయిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్ వివేకానందరెడ్డి ఎమ్మెల్సీగా ఓడిపోవడానికి కారణం చంద్రబాబు, బీటెక్ రవి కాదా అని ప్రశ్నించారు. సునీత తన ముసుగు తీసేసిందని, ఆమె ఎవరి ప్రతినిధో తెలిసిపోయిందని అన్నారు. సునీత మాటల వెనుక కుట్ర ఉందన్న సజ్జల, ఆమె వెనుక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసని తెలిపారు. వైసీపీ అభ్యర్థులు గూండాలు, స్మగ్లర్లు అయితే ఇక్కడి నుండి వెళ్లిన వారిని చంద్రబాబు ఎందుకు తీసుకుంటున్నారో చెప్పాలన్నారు. తాడేపల్లిగూడెం సభ అట్ట ఫ్లాప్ అయిందని, పవన్ 24 సీట్లను 240 సీట్లు అనుకుంటున్నట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడుకు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు, లోకేష్కు, రఘురామరాజుకు ఏ పేర్లు అయితే ఆమె చెప్తూ వచ్చిందో ఇవన్నీ వాళ్ళందరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పడం ద్వారా ఇన్నాళ్ళు ఒక ముసుగు అయితే ఏదైతే వేసుకొని నడుస్తున్నదో అది తీసేసి మేము ముందు నుంచి ఏం చెప్తున్నామో, ఎవరు నడుపుతున్నారో ఇదంతా, ఆమె ఎవరి చేతిలో పావుగా ఉన్నారో, ఏ చంద్రబాబు నాయుడు గారి చేతిలో పావుగా ఉండి ఎట్లా ఆడుతున్నారో అదంతా నిజమని చెప్పి ఆమె ఈరోజు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం ద్వారా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కడం ద్వారా, అవినాష్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కడం ద్వారా తను ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో, ఎవరు ప్రతినిధిగా మాట్లాడుతున్నారో, ఎవరు ప్రతినిధిగా ఇన్నాళ్ళు తప్పుడు ఇవి చేసుకుంటూ కేసు బిల్డ్ చేస్తూ ప్రయత్నం చేస్తూ వచ్చారు. అదంతా కూడా ఈరోజు బయటపడి అవన్నీ చంద్రబాబు పలికించే చిలక పలుకులు అనడానికి ఇంతకంటే ఏం ఆధారం కావాలి. తర్వాత మే 30 వరకు కూడా ఆ ప్రభుత్వమే ఉంది, ఆమె మాటల్లోనే ఉంది. హత్య కేసు జనరల్గా వారం రోజుల్లో తేలిపోతుంది. మరి ఎందుకు తేల్చాలి చంద్రబాబు నాయుడు? ఈమె మిత్రుడే కదా, ఎవరికైతే థ్యాంక్స్ చెప్తుందో ఆయనే కదా ఆ రోజు అధికారంలో ఉన్నది. మరి వాళ్ళంతా గుండాలు వాళ్ళు అయితే వాళ్ళు పోగానే బయటికి పోగానే స్వచ్ఛమైన వాళ్ళు అయినారేమో ఆయనే చెప్పాలి, లేదా జనసేనలో తీసుకుంటున్న వాళ్ళు చెప్పాలి. అదేదో సినిమాలో ఉంది, భాష ఒకసారి చెప్తే 100 సార్లు అన్నట్టు. ఈయన 24 సీట్లు అంటే 240 అనుకుంటే ముందు పోటీ పెట్టడానికి ఆయన లేదని, ఆయనేమో పక్క మాకు శక్తి ఉందా, మనకు కార్యకర్తలు మనకున్నారా, బూత్ స్థాయిలో వీళ్ళందరికీ భోజనాలు పెట్టాలి కదా, దానికి డబ్బులు ఉన్నాయా, టీడీపీతో పోటీ పడగలమా అని అన్న వ్యక్తి 24 సీట్లు గెలిచేవి చూస్తారని చెప్పి. ఇంటర్ ఎగ్జామ్స్ ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 92 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మార్చి 20 వరకు జరిగే ఎగ్జామ్స్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించారు. స్టూడెంట్స్ ను క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాతే ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించారు. ప్రతి రూంలోనూ సీసీ కెమెరాను పెట్టి ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించనున్నారు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో సీఎం జగన్ నన్ను, నా కుటుంబాన్ని అడ్డుకోలేరని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేటలో తాను గెలవబోతుండటంతో తన కుమారుడిపై తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి కొల్లు రవీందర్తో కలిసి పుల్లారావు మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి డీఆర్ఐ వ్యవహరిస్తున్న తీరే నిదర్శనమన్నారు. ప్రజల్లో ఉండే తనను రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి నీతిమాలిన చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. నాకు టికెట్ ప్రకటించిన 24 గంటల్లో నా కుమారుడిపై కేసు పెట్టారు. 24 గంటలు తిరక్కముందే
కుమారుడి మీద కుటుంబ సభ్యులందరి మీద కేసు పెట్టారు. ఏపీ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఎవరి ఆధీనంలో ఉంది? ప్రభుత్వానికి సంబంధం లేకుండా రెవెన్యూ ఇంటెలిజెన్స్ సృష్టించి ఎందుకోసం, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి? ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదానికి నా కుమారుడిపై పెట్టిన కేసు డిఆర్ఐ వ్యవస్థ రూపకల్పనే సాక్ష్యం. వ్యవస్థలను విచ్ఛిన్నం చేసి తన వికృత చేష్టలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటున్నారు. జగన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు తెలుగుదేశం పార్టీ నా ఆత్మస్థైర్యాన్ని, చిలకలూరుపేట విజయాన్ని దెబ్బతీయలేవు. జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ఎందుకంటే చిలకలూరుపేటలో ఎదుర్కోలేక, చిలకలూరుపేటలో విజయం వన్ సైడ్ ఉందనేటువంటి తట్టుకోలేక నా కుమారుడిపై, కుటుంబ సభ్యులపై బురద జల్లటమే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి ఈ డిఆర్ఐ కుట్ర కేసు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారని రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీల సమితి మండిపడింది. ప్రత్యేక హోదా కోసం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి నేతలు యత్నించారు. సమితి నేత చలసాని శ్రీనివాస్, జై భారత్ పార్టీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలర్ట్ అయిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. డౌన్ డౌన్ జగన్ మొండి వైఖరి, డౌన్ 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 రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, డౌన్ 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 రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, డౌన్ డౌన్. పిల్లలు బాధపడుతున్నారండి, రాష్ట్ర బాధపడుతున్నారండి. దయచేసి ఆగండి, ఆలోచించండి. జగనన్న విద్యా దీవెన 2023-24కు తొలి విడత నిధులను లబ్దిదారుల ఖాతాల్లో సీఎం జగన్ కృష్ణా జిల్లా పామర్రు నుండి జమ చేశారు. జిల్లా కలెక్టర్ నుంచి వర్చువల్ గా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన 37,064 మంది విద్యార్థులకు 31,28,08,508 రూపాయలను ప్రభుత్వం అందించింది. ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని కలెక్టర్ సూచించారు. విద్యా దీవెన అనే కార్యక్రమం ద్వారా మన జిల్లాలో ఇప్పటి వరకు, అంటే ఈ కార్యక్రమం ప్రారంభించిన 2019 నుండి ఇప్పటి వరకు తీసుకుంటే మొత్తం 597.83 కోట్లు, అంటే దాదాపుగా 598 కోట్ల రూపాయలు లబ్ధి మన జిల్లాలో చదువుతున్నటువంటి విద్యార్థులకు వచ్చింది. తద్వారా వీళ్ళందరూ కూడా మంచి చదువులు చదువుకొని, చాలామంది ఇప్పుడు మీరు చూసినట్లయితే మాట్లాడిన పిల్లలు కూడా బీటెక్ గ్రాడ్యుయేషన్స్, రకరకాలన్నీ గ్రాడ్యుయేషన్స్, ప్రొఫెషనల్ కోర్సుల్లో చదువుతూ ఉన్నారు. సో కాబట్టి వీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి చదువులు చదువుకొని వారి కుటుంబాలని ఆర్థికంగాను సామాజికంగాను అభివృద్ధి పదంలోకి తీసుకొని వెళ్ళి తద్వారా జిల్లాని కూడా అభివృద్ధిలోకి తీసుకొని వెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నారు. రేపు చంద్రబాబు సమక్షంలో లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరనున్నారు. గుజరాత్లో నిర్వహించే రాకాదల్రా సభలో తాను టీడీపీలో చేరనున్నట్లు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. గుంటూరులో శ్రీకృష్ణదేవరాయలు మీడియాతో మాట్లాడారు. పల్నాడు ప్రజలు ఇప్పటి వరకు ఇచ్చిన అండను అలాగే భవిష్యత్తులో కూడా కొనసాగించాలని కోరారు. రేపు 2 మార్చి 2024 దాచేపల్లిలో జరగబోయే రా కదల్రా మీటింగ్లో చంద్రబాబు గారి సమక్షంలో నేను పార్టీలో చేరుతా ఉన్నాను. ఇప్పటిదాకా నన్ను ఎలాగైతే పల్నాడు ప్రజలు ఆశీర్వదించారో అదేవిధంగా ఈ జర్నీలో కూడా పల్నాడు ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను, ఆశీర్వదిస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఈ సభని పెద్ద ఎత్తున పల్నాడు ప్రజలందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. గుంటూరుకి చెందిన ప్రముఖ క్లినికల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సిఎస్ రావుకి జాతీయ సమైక్యత అవార్డు దక్కింది.
ఇందులో భాగంగా ఓ హోటల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్టర్ విలియం కేరీ మరియు ఆస్పా భారత్ జాతీయ ఉపాధ్యక్షులు ఆక్యుపంచరిస్ట్ డాక్టర్ ముంజంపల్లి శివకుమార్, పలువురు ప్రముఖులు డాక్టర్ సిఎస్ రావును ఘనంగా సన్మానించారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న రాష్ట్రంలోని పలువురికి వారి సేవలను గుర్తించి వారికి అవార్డులను అందజేశారు. లలిత హాస్పిటల్లో క్లినికల్ కార్డియాలజిస్టుగా పనిచేస్తూ సామాజిక ఆరోగ్య వ్యవస్థ అయిన ఆరోగ్యశ్రీలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఎందరో హృద్రోగులకు ప్రేమతో కూడిన వైద్యం అందిస్తున్నారని, వైద్య విధానంలో ప్రేమ మార్పుల కోసం NABH సంస్థ నిపుణుగా తోటి వైద్య సిబ్బంది యాజమాన్యానికి వైద్య సహకారం కోరేవారికి ఉత్తమ సేవలు అందిస్తున్న డాక్టర్ సిఎస్ రావు అవార్డు పొందినందుకు బహుజన సేవా సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఏటుకూరు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ను కారు ఢీకొనడంతో ముగ్గురు స్పాట్లోనే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడడంతో జీజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులను టీడీపీ నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, నసీర్, డేగల ప్రభాకర్, కనపతి శ్రీనివాస్ తదితరులు పరామర్శించారు. బాధితులకు డాక్టర్ పెమ్మసాని ఆర్థిక సాయం అందించారు. మృతుల కుటుంబాలకు టీడీపీ అన్ని విధాల అండగా ఉంటుందని నేతలు తెలిపారు. కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంటే మాకు కుటుంబ సభ్యులతో సమానం. అలాంటి వారు చనిపోవటం, అదేవిధంగా ఇద్దరు హాస్పిటల్లో ఉండటం అనేది చాలా విషాదకరం. లోకేష్ గారు ఇక్కడ లేరు, ఆయన వేరే ప్రోగ్రాంలో ఉన్నారు. వారి తరపున, తెలుగుదేశం పార్టీ తరపున మేము వచ్చి మాకు చేయగలిగినటువంటి ఆర్థిక సహాయం ఈరోజు చేశాం. ఇంకా అవసరమైతే తెలుగుదేశం పార్టీ తరపున మేము ఆదుకుంటామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రమాదం చాలా దురదృష్టకరం. తెలుసుకున్నటువంటి వెంటనే లోకేష్ గారు, అలాగే మా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి పెద్దలు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు వెంటనే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను ఆదుకోవడానికి వెంటనే వచ్చి వారికి ఆర్థిక సహాయం చేయడంతో పాటు వాళ్ళకి జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఓదార్చేటువంటి కార్యక్రమాన్ని చేయడం నిజంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇటువంటి నాయకులు దొరకడం అదృష్టంగా భావిస్తూ, తప్పకుండా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో, చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారో వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు పూర్తిగా అండగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మృతి చెందిన వారందరికీ కూడా వారి కుటుంబ సభ్యులకి సానుభూతి తెలుపుతా ఉన్నాం. సందేశ్ ఖలీలో మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా బీజేపీ మహాధర్నా చేపట్టింది. కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో పార్టీ నాయకులు జయప్రకాష్ నారాయణ, నరేంద్ర కుమార్, ఇతర నాయకులు పాల్గొని మమతా బెనర్జీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలపై అరాచకంగా దాడులు చేస్తున్న సీఎం మమతా బెనర్జీ నిందితులకు అండగా నిలవడం సిగ్గుచేటన్నారు. బాధితులకు న్యాయం చేయకుంటే పోరాటాన్ని బీజేపీ తీవ్రతరం చేస్తుందని హెచ్చరించారు. ఈ దేశానికి అత్యుత్తరమైన సీట్ ఏదైనా ఉందంటే అది రాష్ట్రపతి. ఆ రాష్ట్రపతి పీఠం మీద కూడా ముర్ముని గారిని కూర్చోబెట్టి మహిళల పట్ల భారతీయ జనతా పార్టీకి ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుంటే, ఈ యొక్క పశ్చిమ బెంగాల్లో మమకారం లేని, మహిళల పట్ల మమకారం లేని మమతా బెనర్జీ మహిళల్ని తిట్టుతూ, మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడుతూ తన ఒక మహిళ అనే మాట కూడా మర్చిపోవడం మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక మహిళ ఉండి కూడా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, తన ఆస్తుల కోసం, ఎమ్మెల్యేల సంపద కోసం పక్క రాష్ట్రం నుంచి, పక్క దేశం నుంచి బంగ్లాదేశ్ ఈ రోహింగ్యాలు వస్తుంటే వారిని స్వాగతిస్తూ వారి ద్వారా పశ్చిమ బెంగాల్లో ఉన్న మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే సోజ్యం చూస్తూ వికటహాసంతో నవ్వుతున్నాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మహిళల ఆత్మగౌరవం కోసం మరుగుదొడ్లు ఇవ్వడం కావచ్చు, ఈ రోజున 33% రిజర్వేషన్ కావచ్చు, ఇచ్చిన ఇళ్లలో 4 కోట్ల ఇళ్లలో 2,75,00,000 ఇళ్ళు మహిళల పేరుని ఇవ్వడం కావచ్చు, ఇలా అనేక రకాలుగా మహిళల కోసం సుకన్య సమృద్ధి యోజన, బేటీ బచావో బేటీ పడావో, మహిళల ఆత్మగౌరవం, సైనికుల్లో కూడా కల్నల్గా కావచ్చు అనేక అధికారాల్లో మహిళలను ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీది. ప్రతి మహిళ ఆలోచించండి, ఇక్కడున్న వైఎస్పీపీ కూడా దానికేం తక్కువేం కాదు. మన ఈ మధ్య బాపట్లలో ఒక బీసీ బిడ్డ మీద అరాచకం చేయబోతే వాళ్ళ తమ్ముడు అడ్డపడ్డాడని పెట్రోల్తో తగలబెట్టిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వం కూడా. ఈ ప్రాంతీయ పార్టీలు ఇటువంటి అరాచక ప్రభుత్వాలు పోవాలి. భారతీయ జనతా పార్టీ ప్రజలు ఆశీర్వదించి పిల్లల, మహిళల దేశ రక్షణ కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ను అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అని జిల్లా పార్టీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, దాసర్ రాజా మాస్టారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ని అక్రమంగా అరెస్ట్ చేయడం, రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ అరెస్టులు చేయించి జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఇలాంటి అక్రమ అరెస్టులు ఎదుర్కోవడానికి తెలుగుదేశం, జనసేన నాయకులు సిద్దంగా ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో డీఎస్ఆర్, కంచెల శివరామయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్న అంశం ఏంటంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు తెలుగుదేశాన్ని పోలీసు యంత్రాంగంలోని కొంతమంది ఆఫీసర్లు టార్గెట్ చేసి వారిని ఇబ్బందులు పెట్టి పోటీ నుంచి నిష్క్రమించే రకంగా మానసికంగా ఒత్తిళ్లకు గురి చేయాలని చూస్తున్నట్టుగా రాష్ట్రంలోని విఘ్నులందరూ ఆలోచిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ పిచ్చి భ్రమల్లో ఊహల్లో ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీ యొక్క దీనికి భయపడిపోతారో, మీ అధికారానికి దాసోహం అంటారో అనే ఒక భ్రమ ఏదైతే ఉందో దాన్ని మీరు తొలగించుకోవాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఎవరు కూడా భయపడేవాళ్ళు లేరు. ప్రమాణ స్వీకారం రోజు ఆయన చెప్పినటువంటి మాట ఒక్క సెకండ్ కూడా తిరిగి పునరాలోచించే పరిస్థితి లేడు. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉంటాను, ముఖ్యమంత్రి అంటే ఇలా ఉంటాను, 6 నెలల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిశానిర్దేశం చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి నుంచి ఈనాటి వరకు విధ్వంసం, దోచుకోవటం, దాచుకోవటం ఈ మూడే ఎజెండాగా పనిచేస్తున్నటువంటి అంశం జగమెరిగిన సత్యం. ముఖ్యంగా ఎన్నికల కోడ్ రావడానికి ముందుగానే తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి ఒక 20-25 మందిని టార్గెట్ చేసినట్టుగా కొద్దిమంది మీడియా సోదరుల ద్వారా తెలిసినటువంటి అంశం. ఎంతమందిని మీరు టార్గెట్ చేసినా 4.5 సంవత్సరాల నుంచి భరిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, ఈ రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు మీరు ఎటువంటి ఇబ్బందులను పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి ఆయన టీం మర్చిపోతా ఉన్నారు. రేపు నగరంలోని పాండురంగపురం, బాలాజీనగర్, మల్లికార్జునపేట, బ్రాడీపేట నగరాలు, వెలంగిని నగర్ తదితర ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని డీఈ సుబ్బారాయుడు తెలిపారు. కావున ప్రజలు దీనిని గమనించి సహకరించగలరని కోరారు. బీసీ సంక్షేమం, అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యమవుతుందని, రానున్న ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే టీడీపీ బీసీ శ్రేణుల ఏకైక లక్ష్యంగా ఉండాలని టీడీపీ జిల్లా నేతలు ఆ పార్టీ బీసీ నేతలకు పిలుపునిచ్చారు. గురువారం ఆరండల్పేటలో టీడీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు వేములకొండ శ్రీనివాస్ అధ్యక్షతన జిల్లా జైహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ హయాంలో 13 జిల్లాలకు 8 మంది బీసీలను మంత్రులుగా చేసి బీసీల పక్షపాతిగా చంద్రబాబు నిలిచారన్నారు. బీసీలపై జగన్ది కపట ప్రేమని విమర్శించారు. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎన్టీఆర్, చంద్రబాబు బీసీలను ప్రోత్సహించి రాజకీయంగా వారికి భవిష్యత్ ఇచ్చారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ దుర్వారపు రామారావు, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, మొహమ్మద్ నసీర్, డేగల ప్రభాకర్, నిమ్మల శేషయ్యలు మాట్లాడుతూ టీడీపీ స్థాపించినప్పుడు 24% ఉన్న రిజర్వేషన్లు చంద్రబాబు 34% పెంచారన్నారు. జగన్ పాలనలో 26 మంది బీసీ నేతల్ని హత్య చేశారని, 650 మందిపై తప్పుడు కేసులు, 2500 మందిపై దాడులకు పాల్పడ్డారని గుర్తు చేశారు. మరొక రకంగా ఒక్క ఛాన్స్ అని, ఈ ఒక్క ఛాన్స్తో నిజంగా నమ్మి జనం ఓటేసి ఈరోజు అనుభవించే వాళ్ళు అత్యధిక జనాభాగా ఉన్న బీసీలు చాలా ఎక్కువగా ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, బీసీల సంక్షేమం కోసం పాటుపడే పార్టీ, ఒక రకంగా బీసీల సొంత పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మనం బీసీలకు 56 కార్పొరేషన్స్ నామమాత్రంగా ఏర్పాటు చేసి 139 కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్స్ని ఒక విధులు నిధులు కూడా లేకుండా, ఒక పైసా రిలీజ్ కూడా లేకుండా వాటిని ఉచ్చ విగ్రహాలుగా మార్చిన అసమర్థ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అంటే నేను రెండింటికి మంచి చెడు రెండింటినీ మీకు చెప్తున్నాను. అంటే మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన విషయాలు ఇవన్నీ వాస్తవ విషయాలు. బీసీలు దురదృష్టవశాత్తు 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కొంత దూరమైన మాట వాస్తవం. కాకపోతే నేను ఒక విషయం మీకు చెప్పాను, బీసీ నాయకత్వం పుట్టిందే తెలుగుదేశం పార్టీ, బీసీలకు మంచి జరిగిందే తెలుగుదేశం పార్టీ. అటువంటి తెలుగుదేశం పార్టీకి
ఇప్పుడు జరుగుతున్న అన్యాయం కూడా మీ దృష్టికి తీసుకొచ్చాను. బీసీ సప్లాన్ నిర్వీర్యం చేశారు, సంక్షేమ పథకాలు రద్దు చేశారు, 10% రిజర్వేషన్స్ పోగొట్టుకున్నాం, అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం ఈ రోజున పోగొట్టుకున్నాం. ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం లేదు. ఈ రోజున ఎక్కడైనా ఒక కులానికి ఒక పైసా రిలీజ్ అయిందని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను, ఎక్కడ రిలీజ్ అయిందా? ఈ బలహీన వర్గాల వారిని ముందుగా మోసం చేసింది మీ అందరికీ తెలుసు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అతని యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం ఈ భారతదేశంలోనే అతి ధనవంతుడిగా ఉండాలనే ఒకే ఒక్క ఆలోచనతో అతను చేసే ప్రతి పనిలోనూ అతనికి ఆదాయం కావాలి. ఆ ఆదాయం రావాలంటే మొట్టమొదటిసారిగా ఆయన గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన వెంటనే అతను చేసింది మీ అందరికీ తెలుసు. ఇసుకని ఏ విధంగా ఈ రాష్ట్రంలో దోచుకోవచ్చు ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడికి నేర్పించినటువంటి వ్యక్తి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే వివేకానందరెడ్డి హత్య జరిగింది. సునీత అప్పుడెందుకు నిలదీయలేదన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో నా కుటుంబాన్ని అడ్డుకోలేరు. సీఎం జగన్ వ్యవహరి సరికాదన్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు, పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు. ప్రత్యేక హోదా సాధనలో సీఎం జగన్ వైఫల్యం, మండిపడ్డ ప్రత్యేక హోదా విభజన హామీల సమితి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.